వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది మిత్రులు అప్లై కూడా చేసుకున్నారు. అప్లై చేయని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసేసుకోండి. సమయం లేదు మిత్రమా, 53 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక్కడ సమయం లేదు మిత్రమా, 53 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 53 రోజులు కళ్ళు మూసి తీసిన మన ప్రిపరేషన్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండగానే అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా 53 రోజులు అయిపోతాయి. కాబట్టి ఇంకా మనం ప్రిపరేషన్ని ఎక్కడ ఉన్నామో తెలియదు, కానీ కొట్టుకుంటూ వెళ్ళాల్సిన తరుణం ఏర్పడింది. ఇండియన్ హిస్టరీని మనం ప్రారంభించాం. ఇప్పటికే ర్యాపిడ్ వీడియోలు 7 అందించాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలలో నేను ఏ అంశాలు అయితే నేను కవర్ చేశానో వాటి జోలికి పోను. కవర్ చెయ్యని అంశాలని ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మరిన్ని అంశాలను చూడండి. అయితే ఇక్కడ దీని తర్వాత నేను గుప్తుల కాలం వరకు శాసనాల మీద ఒక వీడియో చేస్తాను. దాని తర్వాత ప్రభుత్వము అంటే ప్రభుత్వ పాలన, రాజకీయ అంశాల మీద ఇంకొక వీడియో చేస్తాను. ఈ 2 వీడియోలు అయిపోతే మనకి గుప్తుల వరకు ఉన్నటువంటి ప్రాచీన భారతదేశ చరిత్రకి మనం గుడ్ బై చెప్పేసి దీని తర్వాత 11వ వీడియో నుంచి వీడియో నెంబర్ 11 నుంచి మనం మధ్యయుగపు భారతదేశ చరిత్ర అంటే గుప్తుల అనంతర యుగం నుంచి సాధారణంగా అంటే మొఘలుల అంతం వరకు. మొఘలుల అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర సాధారణంగా అరబ్బులు భారతదేశం మీదకి దండయాత్ర క్రీస్తు 712 అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర. కానీ మనం ఈ వీడియో తర్వాత 11th వీడియో నుంచి మనం గుప్తుల అనంతర యుగం నుంచి మొఘలుల పతనం వరకు మన వీడియోలు కొనసాగుతాయి. ఒక 5 వీడియోలు ఇస్తాను. దాని తర్వాత ఒక 10 వీడియోలు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద నడుస్తాయి. ఓకే, సరే. కంటెంట్ నేను స్పీడ్గా తీసుకువెళ్తాను. ఎక్కడ అవసరమో అక్కడ నేను స్లో అవుతాను. ఎక్కడ మన స్పీడ్గా వెళ్ళాలో అక్కడ కంటెంట్ స్పీడ్గా తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా పదండి ముందుకు. చూడండి, ప్రాచీన శిలాయుగము, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదివరకే ఇచ్చాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసుకోండి. దీన్నే పాలియోలిథిక్ ఏజ్ అని కూడా అంటారు. ఓకే, ప్రాచీన శిలాయుగంనే పాలియోలిథిక్ ఏజ్ అంటారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పేలియో అనేటటువంటి గ్రీకు పదం నుంచి పాలియో అనేటటువంటి ఆంగ్ల పదం జనించింది. ఇదొక బిట్టు. పేలియో గ్రీకు భాషలో పేలియో అనగా ప్రాచీన అని అర్థం. పేలియో అనగా ప్రాచీనం అని అర్థం. లిథిక్ అంటే రాయి, ఏజ్ అంటే యుగం. ఓకే, ఇదొక బిట్టు. దాని తర్వాత ఈ యుగపు వాతావరణం మంచుతో కప్పబడి ఉండేది. ఇదొక పాయింట్. ఓకే, ప్రాచీన శిలాయుగము ఏదైతే ఉందో ఈ శిలాయుగంని 3 యుగాలుగా మనం విభజించవచ్చు. ఈ శిలాయుగంలో మనం ప్రాచీన శిలాయుగం గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. ఇది మంచుతో కప్పబడి ఉండేది, అందువల్ల దీనిని ప్లీస్టోసీన్ యుగం అన్నారు. ఇదొక బిట్టు. చూడండి, క్రింది వాటిలో ఏ యుగాన్ని ప్లీస్టోసీన్ యుగం అని చెప్పి అన్నారు అని బిట్టు వస్తే ప్రాచీన శిలాయుగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకన్నారు అంటే మంచుతో కప్పబడి ఉండేది. ఈ యుగం అంతా కూడా వాతావరణం మంచుతో కప్పబడి ఉండేది కాబట్టి దీన్ని ప్లీస్టోసీన్ యుగం అన్నారు. ఇదొక బిట్టు. ఓకే, తర్వాత ఈ యుగపు మానవుడు రాతి పనిముట్లను వాడాడు. స్పెషల్గా చెప్పక్కర్లేదు, మనం చెప్పుకుంటున్నదే శిలాయుగం కాబట్టి ఇక రాతి పనిముట్లు అనేవి ఇక్కడ కామన్. ఓకే, దాని తర్వాత ఈ యుగపు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ, అంటే జంతువులని వేటాడటం, అలాగే ఆహార సేకరణ. ఆహారాన్ని వీరు స్వయంగా పండించుకోవడం అనేది వీరికి తెలిసేది కాదు. ఆహారాన్ని సేకరించుకుంటూ వీరు అంటే ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆహారం సేకరించుకొని వారి యొక్క పొట్టని నింపుకునేవారు అనమాట. సో హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ అనేది
ప్రాచీన శిలాయుగం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇక ఈ ప్రాచీన శిలాయుగం ఏదైతే ఉందో ఈ ప్రాచీన శిలాయుగంని ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రాచీన శిలాయుగంని 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. దిగువ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం. ఓకే, ఇకపోతే దిగువ ప్రాచీన శిలాయుగం. ఓకే, దిగువ ప్రాచీన శిలాయుగం ఇది క్రీస్తు పూర్వం 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1 లక్ష సంవత్సరం వరకు కొనసాగినటువంటి యుగం. దీనిని దిగువ ప్రాచీన శిలాయుగం అంటారు. ఇదొక బిట్టు. దిగువ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి ఆనవాళ్ళు భారతదేశంలో ఎక్కడ గుర్తించారు అని బిట్టు వస్తే కాశ్మీర్లోని పహల్గమ్ అన్న ప్రాంతంలో వీటికి సంబంధించిన ఈ యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని గుర్తించారు. ఈ కాలపు మనిషిని హోమినిడ్ అని చెప్పి అంటారు. దిగువ ప్రాచీన శిలాయుగపు మనిషిని హోమినిడ్ అని చెప్పి అంటారు. ఎంత ఉత్సాహంతో ఈ వీడియోని మీరు ప్రారంభించారో అంతే ఉత్సాహంతో చివరి వరకు కూడా మీరు కొనసాగించండి. ఒక వీడియోని చూడడంలోనే మీకు అంత ఉత్సాహం లేనప్పుడు జాబ్ ఎలా సాధించగలం మనం? కాబట్టి సహనం అనేది చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఈ కాలపు మనిషిని హోమినిడ్ అని చెప్పి అన్నారు. దిగువ ప్రాచీన శిలాయుగానికి చెందిన మనిషిని హోమినిడ్ అన్నారు. ఇది ఒక బిట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భింబెడ్క గుహలు. ఓకే, భింబెడ్క గుహలు అనేవి ఇవి భింబెడ్క గుహలు ఇవి దిగువ ప్రాచీన శిలాయుగానికి చెందినవి. ఇది ఒక బిట్టు మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. నెక్స్ట్, భింబెడ్క గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ఒక బిట్టు మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. దిగువ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి భింబెడ్క గుహలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. నెక్స్ట్, భింబెడ్క గుహలను క్రీస్తు శకం 1957వ సంవత్సరంలో విష్ణు శ్రీధర్ వాకంకార్ అనేటటువంటి ఆర్కియాలజిస్టు వీటిని కనుక్కున్నారు. ఇదొక బిట్టు. భింబెడ్క గుహలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భింబెడ్క గుహలను క్రీస్తు శకం 1957వ సంవత్సరంలో, అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తదుపరి సంవత్సరం 1956 నవంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆ తదుపరి సంవత్సరం క్రీస్తు శకం 1957లో భింబెడ్క గుహలను ఇక్కడ కనుక్కోవడం జరిగింది మధ్యప్రదేశ్లో. ఎవరు కనుక్కున్నారండి? విష్ణు శ్రీధర్ వాకంకార్ అనే ఆర్కియాలజిస్ట్ అనేవారు ఈయన కనుక్కోవడం అనేది జరిగింది. అయితే వీటిని 2003వ సంవత్సరంలో ఈ భింబెడ్క గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఇదొక బిట్టు. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భింబెడ్క గుహలను 2003వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఓకే, ఇవి అంటే ఎంతవరకు మనము దిగువ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం నుంచి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: ఈ కాలపు స్థావరాలు 1939వ సంవత్సరంలో సోన్ నదీ లోయలో మరియు నర్మదా నదీ లోయలో అలాగే కర్నూలులో బయలుపడ్డాయి. ఇది మధ్య ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఈ స్థావరాలు ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అన్న అంశం మీద బిట్టు వస్తే 1939వ సంవత్సరంలో సోన్ నదీ లోయలో బయలుపడ్డాయి. సోన్ నదిలో ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇదొక బిట్టు. అలాగే గుజరాత్లోని నర్మదా నదీ లోయ ఈ ప్రదేశంలో బయలుపడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలులో బయలుపడ్డాయి. ఓకే, మధ్య ప్రాచీన శిలాయుగం ఈ యుగానికి చెందిన స్థావరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్ నదీ లోయలోను, గుజరాత్లోని నర్మదా నదీ లోయలోను, కర్నూలు జిల్లాలోను బయలుపడ్డాయి. ఇకపోతే ఈ కాలపు తొలి మానవుడు, మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి తొలి మానవుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని పెట్టి వస్తే
హోమో ఎరెక్టస్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మధ్య ప్రాచీన శిలాయుగానికి అంటే ఈ శిలాయుగం ప్రారంభంలో హోమో ఎరెక్టస్గా ఉన్నటువంటి తొలి మానవుడు ఈ శిలాయుగం అంతం అంటే చివరి దశ వచ్చేసరికి నియాండర్తల్ మానవుడిగా రూపాంతరం చెందాడు. ఇదొక బిట్. ఓకే, హోమో ఎరెక్టస్ మధ్య ప్రాచీన శిలాయుగం ప్రారంభమైనప్పటికీ హోమో ఎరెక్టస్గా ఉన్నటువంటి మానవుడు ఈ మధ్య ప్రాచీన శిలాయుగం అంతానికి నియాండర్తల్ మానవుడిగా రూపాంతరం చెందాడు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగువ ప్రాచీన శిలాయుగం. ఎగువ ప్రాచీన శిలాయుగం ఏదైతే ఉందో ఈ ఎగువ ప్రాచీన శిలాయుగం వచ్చేసరికి ఇక్కడ హోమోసేఫియన్ మానవుడుగా ఆ మనిషి పరిణామం చెందాడు. సో హోమోసేఫియన్ మానవుడు ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందినవాడు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. అయితే ఈ ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి ఖడ్గమృగం దీని యొక్క ఖడ్గమృగం యొక్క శిలాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లభించినది అని బిట్టు వస్తే కర్నూలు జిల్లాలో అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోని ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందిన స్థావరాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి అని బిట్టు రావచ్చు. ఆప్షన్లలో అనంతపురం జిల్లాలోని రేణిగుంట అని అంటే దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. కర్నూలు జిల్లాలోని ముచ్చట్లు చింతమాను గవి అని ఉంటే దీనిని కూడా మన సరైన ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. పంజాబ్లోని బేలన్ లోయ, మధ్యప్రదేశ్లోని బింబెడ్కా ఇవన్నీ కూడా ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి ప్రదేశాలు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్రింది వాటిలో ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి స్థావరాలు మీద బిట్టు వస్తే ఇవి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు మనము ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన విశేషాలని మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మధ్య శిలాయుగంలోకి వచ్చాం. మధ్య శిలాయుగం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. చూడండి, ఇక్కడ మధ్య శిలాయుగం ఈ యుగం వచ్చేసరికి మనిషి వేట అనే వృత్తితో పాటు ఆహారాన్ని సేకరించే స్థాయికి ఎదిగాడు. అదే ఇది కాదు, ఇక్కడ మరీ ముఖ్యమైనటువంటి బిట్టు ఇక్కడ ఉంది. ఈ కాలపు రాతి పరికరాలు 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్ల మధ్య ఉండేవి. కాబట్టి దీనిని మధ్యశిలాయుగంని సూక్ష్మ రాతి యుగం అని చెప్పి అంటారు. మైక్రోస్టోన్ ఏజ్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్లు పరిమాణంలో ఉన్నటువంటి శిలా పరికరాన్ని ఉపయోగించిన మనుషులు ఎవరు, ఏ యుగంలో ఉపయోగించారు అని బిట్టు వస్తే మధ్య శిలాయుగం. ఏ శిలాయుగాన్ని ఇక్కడ సూక్ష్మ రాతి యుగం అని చెప్పి అంటారు అంటే మధ్య శిలాయుగం. ఈ కాలపు మనుషులు ఎంత పరిమాణంలో ఉన్న రాతి పరికరాలను ఉపయోగించారు అని బిట్టు వస్తే 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్ల మధ్య పరిమాణంలో ఉన్నటువంటి రాతి పరికరాల్ని ఉపయోగించారు. ఇకపోతే మరొక ఇంపార్టెంట్ బిట్టు, నిప్పును కనిపెట్టడం జరిగింది. నిప్పు వినియోగించిన ఆనవాళ్ళు మధ్య శిలాయుగంలో లభించాయి. ఇదొక బిట్టు. నిప్పు అనేసరికి మధ్య శిలాయుగం అన్న విషయం మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఈ ఆనవాళ్ళు ఏ ఆనవాళ్ళు? మధ్య శిలాయుగానికి చెందినటువంటి ఆనవాళ్ళు వింధ్యా పర్వతాలలో భారతదేశంలో లభించాయి. ఓకే, వింధ్యా పర్వతాలలో మధ్య శిలాయుగానికి చెందిన ఆనవాళ్ళు కనిపించాయి. ఇకపోతే మధ్య శిలాయుగం యొక్క లక్షణాలు ఏంటంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినాయి. బిట్టు మనకు రావచ్చు, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి యుగం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మధ్య శిలాయుగం అనేది ఆప్షన్లలో ఉంటే మనం మధ్య శిలాయుగంని సరైన జవాబుగా మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే మనిషికి ఆలోచన, విచక్షణ జ్ఞానం కలిగినటువంటి యుగం ఇది. ఓకే, మనిషికి ఆలోచనతో పాటు ఏది మంచి ఏది చెడు అన్నటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి యుగం మధ్యశిలాయుగం. ఇకపోతే సాంఘిక సంబంధాలు బలపడి సాంఘిక నిబంధనలు ఏర్పడిన శిలాయుగం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే
మధ్య శిలాయుగం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. ఇకపోతే నవీన శిలాయుగంలోకి మనం అడుగుపెట్టాం. మనం ప్రాచీన శిలాయుగం దాటేశాం, మధ్య శిలాయుగం దాటేశాం, నవీన శిలాయుగంలోకి మనం ప్రవేశించాం. ఓకే, అయితే ఇక్కడ మనం కేవలం ఆనాటి సామాజిక మత విశ్వాసాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే గార్డెన్ చైల్డ్ ఎవరండి? గార్డెన్ చైల్డ్ అన్నటువంటి ఆర్కియాలజిస్టు ఈ యుగానికి నవీన శిలాయుగం అని నామకరణం చేశాడు. బిట్ అనేది మనకి రావచ్చు. నవీన శిలాయుగానికి ఆ పేరుని నామకరణం చేసిన వారు క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే గార్డెన్ చైల్డ్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నవీన శిలాయుగం ఆనవాళ్ళు భారత ఉపఖండంలో ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అని బిట్టు వస్తే ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో ఎక్కువగా నవీన శిలాయుగానికి చెందినటువంటి ఆనవాళ్ళు బయలుపడ్డాయి. అవి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బెలూచిస్తాన్లలో ఈ యుగం వర్ధిల్లింది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నవీన శిలాయుగం ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బెలూచిస్తాన్లలో ఈ యుగం వర్ధిల్లింది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మనిషి వ్యవసాయంని చేపట్టడం జరిగింది. ఏ శిలాయుగానికి చెందినటువంటి మనిషి వ్యవసాయాన్ని చేపట్టాడు అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నవీన శిలాయుగానికి చెందినటువంటి మనిషి పశు సంపదని కూడా మచ్చిక చేసుకున్నాడు. ఇకపోతే నవీన శిలాయుగంలో వ్యవసాయము, పశు పోషణను మిశ్రమ ఆర్థిక విధానం అంటే వ్యవసాయము చేపట్టాడు, పశు పోషణను కూడా చేపట్టాడు. ఈ రెండు వృత్తులను కూడా మనిషి నిర్వర్తించాడు. కాబట్టి నవీన శిలాయుగంని మిశ్రమ ఆర్థిక విధానపు యుగం అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. మనిషి క్రింది వాటిలో ఏ శిలాయుగాన్ని మిశ్రమ ఆర్థిక విధానంగా పేర్కోవడం జరుగుతుంది, లేదా ఏ శిలాయుగంలో మనిషి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించాడు అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇక మృన్మయ పాత్రలు అంటే కాల్చినటువంటి మట్టి పాత్రలు అని అర్థం. మృన్మయ పాత్రలు లేదా కాల్చిన మట్టి కుండ్లను వినియోగించినటువంటి యుగం ఏది అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ మృన్మయ పాత్రలు లేదా కాల్చిన మట్టి కుండలను మనిషి వినియోగించాడు కదా. ఈ యుగం అంటే ఈ మృన్మయ పాత్రల వినియోగం అంటే కాల్చినటువంటి మట్టి కుండల వినియోగం అనేది రసాయన శాస్త్రంకి తొలి మెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీకి ఇక్కడ బీజం అనేది పడింది అన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అన్ని శాస్త్రాలకు కూడా బీజం పడింది నవీన శిలాయుగంలోనే అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ చేనేత కళ ఆరంభమైనటువంటి యుగం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే నవీన శిలాయుగంలో చేనేత కళని ప్రారంభించారు కదా, ఇది ఏ శాస్త్రానికి నాంది పలికింది అని బిట్టు వస్తే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్కు నాంది పలికింది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ నవీన శిలాయుగంలోనే పత్తిని కూడా పండించారు. నవీన శిలాయుగపు మనుషులు పత్తిని కూడా పండించారు. ఓకే, క్రింది వారిలో ప్రత్తిని పండించినటువంటి వారు లేదా ప్రత్తిని పండించినటువంటి యుగం ఏది అని బిట్టు వస్తే నవీన శిలాయుగం. అయితే నవీన శిలాయుగంలో పత్తిని పండించారు కదా, మరి ఈ పత్తిని పండించడం అనేది ఏ శాస్త్రానికి నాంది పలికింది అంటే వృక్ష శాస్త్రానికి నాంది పలికింది అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, వృక్ష శాస్త్రము వంటి వివిధ వైజ్ఞానిక శాస్త్రాలకి అడుగులు పడినటువంటి యుగం నవీన శిలాయుగం అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఏ కాలంలో నవీన శిలాయుగపు కాలంలో వస్తు మార్పిడి పద్ధతి దీన్ని ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అని చెప్పి అంటారు. ఈ వస్తు మార్పిడి పద్ధతి వ్యాపార వాణిజ్యాలకు మార్గదర్శకంగా ఉండేది నవీన శిలాయుగంలో. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభ యుగం నవీన శిలాయుగం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మానవుడు సంచార జీవనం విడిచిపెట్టి స్థిర జీవనం చేపట్టిన యుగం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే కుమ్మరి చక్రం ఆవిష్కరణ ఏ యుగంలో జరిగింది, ఏ కాలంలో జరిగింది అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రజలు పునర్జన్మను విశ్వసించారు. ప్రజలు పునర్జన్మను విశ్వసించారు. చూడండి, నవీన శిలాయుగం నాటి ప్రజలకి పునర్జన్మ మీద విశ్వాసం ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నవీన శిలాయుగానికి చెందినటువంటి మనిషి భూదేవిని పూజించాడు. అలాగే నవీన శిలాయుగపు మనిషి పూజారులను, ఎవరినండి? పూజారులను దేవునికి మరియు ప్రజలకు మధ్య వారధిగా వీరు ఈ నవీన శిలాయుగానికి చెందిన మనుషులు విశ్వసించారు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్టు మనకు రావచ్చు, దేవునికి ప్రజలకు మధ్య వారధిగా పూజారులను విశ్వసించిన యుగం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే నవీన శిలాయుగం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నవీన శిలాయుగం భారతదేశంలో ఎక్కడ వర్ధిల్లినది అని బిట్టు వస్తే కాశ్మీర్లోని జీలం నదీ తీరాన అన్న విషయం ఇదొక బిట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నవీన శిలాయుగం నాటి మనుషులు ముఖ్యంగా బీహార్లో వారి స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి, వరి, గోధుమ, బార్లీని ఇక్కడ పండించడం జరిగింది. ఇదొక బిట్టు. ఓకే, నవీన శిలాయుగం ప్రముఖ స్థావరాలు. నవీన శిలాయుగం నాటి ప్రముఖ స్థావరాలు చూడండి, జమ్మూ కాశ్మీర్లోని బూర్జహాం, గుఫ్క్రల్ అనేవి నవీన శిలాయుగం నాటి స్థావరాలు. నవీన శిలాయుగం వర్ధిల్లిన ప్రముఖ స్థావరాలు, వాటి రాష్ట్రాల మీద ఇక్కడ మనకి బిట్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రావచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సంగనకల్లు నవీన శిలాయుగానికి చెందినటువంటి మరో ప్రదేశం సంగనకల్లు, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నవీన శిలాయుగానికి చెందినటువంటి మరో స్థావరం మస్కి, ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నవీన శిలాయుగానికి చెందినటువంటి ఉట్నూరు, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. లేదా నవీన శిలాయుగానికి చెందినటువంటి ప్రముఖ స్థావరం తెలంగాణలో బయలుపడింది. ఇంతకీ ఆ స్థావరం ఏది అని బిట్టు వస్తే ఉట్నూరు అని గుర్తిస్తాం. అలాగే నవీన శిలాయుగానికి చెందినటువంటి ప్రముఖ స్థావరాలు మీర్జాపూర్, అలహాబాద్, ఇవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే చార్లెస్ డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతం, ఇక్కడ మనం తప్పనిసరిగా ఏన్షియంట్ హిస్టరీ అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన ప్రకారం మొదటి మనిషి ఆస్ట్రోపిథికస్, దాని తర్వాత మనిషి రామాపిథికస్, దాని తర్వాత మనిషి హోమో ఎరెక్టస్, దాని తర్వాత మనిషి నియాండర్తల్. ఓకే, దాని తర్వాత మనిషి హోమోసేఫియన్ లేదా క్రోమాగ్నాన్లు. చూడండి, ఆస్ట్రోపిథికస్ మొదట చూడండి, చార్లెస్ డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతంలో మొదట ఇద్దరు పిథికస్లు వస్తారు. ఓకే, ఇద్దరు పిథికస్లు, తర్వాత ఎరెక్టస్. ఓకే, క్లియర్? చూడండి, ముందు ఇద్దరు పిథికస్లు, తర్వాత ఎరెక్టస్, తర్వాత చివరివాడు హోమోసేఫియన్, ఈ మధ్యలో ఉంటాడు నియాండర్తల్. ఓకే, ఇది సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వరుస క్రమం ఏతో స్టార్ట్ అయింది. ఆస్ట్రోమిన్ ఏబిసిడి ఆల్ఫాబెట్స్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏతో స్టార్ట్ అయ్యింది. సో ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఇదే మొదటిది. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రోపిథికస్, చూడండి ఇక్కడ ఆస్ట్రోపిథికస్, ఇద్దరు పిథికస్. ఈ ఇద్దరు పిథికస్లలో మొదటి పిథికస్ ఎవడు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత రామాపిథికస్, దాని తర్వాత హోమో ఎరెక్టస్, దాని తర్వాత నియాండర్తల్, తర్వాత హోమోసేఫియన్. ఈ హోమోసేఫియన్లనే క్రోమాగ్నన్స్ అని చెప్పి అన్నారు. ఈ క్రోమాగ్నన్లు లేదా హోమోసేఫియన్లు గృహ చిత్రాలను గీసేవారు. అంటే వీరు వారి యొక్క అనుభవాలని, మనోభావాలని, వీటిని
చిత్రాల ద్వారా బొమ్మల రూపంలో ప్రదర్శించేవారు. వీరు గృహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు ఆనాటి ఈ ఈ ఈ మనుషుల యొక్క అనుభవాలని మనకి తెలుపుతున్నాయి. ఇదొక బిట్. తర్వాత ఆధునిక మానవుడికి సమీప పూర్వీకుడు హోమోసేఫియన్. ఓకే, హోమోసేఫియన్. ఈ హోమోసేఫియన్ మానవుడు 20,000 సంవత్సరాలకు పూర్వం ఉండేవాడు. ఈ హోమోసేఫియన్ మానవుడు 20 సంవత్సరాలకు పూర్వం ఉండేవాడు. ఇదొక బిట్టు. పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడం కోసం మనకి ముఖ్యంగా పూర్వ చారిత్రక యుగాన్ని తెలుపుతున్నటువంటి ఆధారాలు, పురావస్తు ఆధారాలు మరియు మానవ శాస్త్రం. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోవాలి. పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకున్నట్టుకు ముఖ్యమైన ఆధారాలు ఏవి అంటే పురావస్తు ఆధారాలు, మానవ శాస్త్రం. మానవ శాస్త్రంనే ఆంథ్రోపాలజీ అని చెప్పి అంటాము. దాని తర్వాత ఉత్ఖాతనములు, ఇవి పురావస్తు శాస్త్రంలోకి వస్తాయి. ఉత్ఖాతనములు అనగా త్రవ్వకాలు, అంటే ప్రాచీన చరిత్రను తెలుసుకోవడం కోసం జరిపే త్రవ్వకాలు. వీటిని త్రవ్వకాలు, ఉత్ఖాతనములు. ఉత్ఖాతనములు అనగా త్రవ్వకాలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఉత్ఖాతనములు అనేటటువంటి త్రవ్వకాలు వల్లనే సింధులోయ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, పర్షియన్ నాగరికత, ఇటువంటి నాగరికతలు బయలుపడ్డాయి. ఇదొక బిట్టు. నాగార్జున కొండ ప్రాంతాల్లో జరిగినటువంటి ఉత్ఖాతనముల వల్ల ఇక్ష్వాకులకు సంబంధించిన చరిత్ర బయలుపడినది. ఇదొక బిట్టు. ఓకే, ప్రాచీన చరిత్ర రచనకు తోడ్పడుతున్నటువంటి శాస్త్రం ఆంథ్రోపాలజీ. భూమి పై పొరల్లో లభించే శిలాజాలను ఫాసిల్స్ అని చెప్పి అంటారు. ఇదొక బిట్టు. ఈ శిలాజాలు లేదా ఈ ఫాసిల్స్, వీటిలోని రేడియో కార్బన్ల నిష్పత్తి వాటి యొక్క కాల నిర్ణయానికి తోడ్పడుతున్నవి. ఇదొక బిట్టు. ఓకే, అంటే శిలాజాలలోని లేదా ఫాసిల్స్లోని రేడియో కార్బన్ల నిష్పత్తి ఆధారంగా వాటి యొక్క కాలాల్ని నిర్ణయిస్తున్నారు. ఈ శిలాజాలని ఈ ఫాసిల్స్ అనబడేటువంటి శిలాజాలనే మార్టిమర్ వీలర్ అనతడు, పేరు గుర్తుపెట్టుకోండి, ప్రాచీన కాలపు మనుష్యులుగా అభివర్ణించాడు. ఈ ప్రాచీన కాలపు ఈ శిలాజాలనే మార్టిమర్ వీలర్ ప్రాచీన కాలపు మనుషులుగా అభివర్ణించాడు. ఇదొక బిట్టు. తర్వాత చూడండి, ఇది తర్వాత మొట్టమొదట లార్వా అనే ప్రాణి, ఆ తర్వాత ప్లాజిలెట్టా ఆవిర్భవించి కాలక్రమంలో వృక్ష, జంతు, మానవజాలం పుట్టింది. ఇది సో ప్రాణుల పుట్టుక వరుస క్రమంని బిట్టుగా అడిగే అవకాశం అనేది ఉంది. మొదట లార్వా, దాని తర్వాత ప్లాజిలెట్టా, తర్వాత వృక్షాలు, తర్వాత జంతువులు, చివరిగా మనిషి. ఇది భూమి మీద పుట్టుక వరుస క్రమం. ఇప్పుడు ఇంతవరకు శిలాయుగానికి చెందినటువంటి విశేషాలు చెప్పుకున్నాం. ఇప్పుడు లోహయుగపు నాగరికతలోకి ప్రవేశించాం. ఓకే, లోహయుగపు నాగరికత, ఇందులో మొదట కాంస్యయుగపు నాగరికత. దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ కాంస్యయుగపు నాగరికత ఈ కాలం నాటి సమాజము, మత విశ్వాసాలు, వీటిని ఇప్పుడు మనం చూద్దాం. భూమిపై మానవుడు వాడిన తొలి లోహం రాగి. ఇదొక బిట్టు. భూమిపై మానవుడు వాడిన తొలి లోహం రాగి. దీన్ని ఇంగ్లీష్లో కాపర్ అని చెప్పి అంటాము. లోహయుగపు తొలి మానవుడు లోహంతో పాటు శిలలను కూడా ఉపయోగించాడు. ఓకే, లోహయుగము ప్రారంభంలో మనిషి లోహాలతో ఉపయోగించాడు. వాటితో పాటు అంతకుముందు శిలాయుగంలో ఉపయోగించినటువంటి శిలల్ని కూడా ఉపయోగించాడు. కాబట్టి ఈ లోహయుగపు మొదటి భాగంని తామ్రశిలాయుగం అని చెప్పి పేర్కొన్నారు. ఇదొక బిట్టు. తర్వాత
క్రీస్తు పూర్వం 4000 సంవత్సరం దరిదాపుల యుగాన్ని క్రీస్తు పూర్వం 4000 సంవత్సరం దరిదాపుల యుగాన్ని రాగి తగరపు యుగం అని చెప్పి అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో చాకోలిథిక్ ఏజ్ అని చెప్పి అంటారు. చాకోలిథిక్ ఏజ్ అని చెప్పి అంటారు. రాగి తగరపు యుగంనే ఇంగ్లీష్లో చాకోలిథిక్ ఏజ్ అని చెప్పి అన్నారు. కంచు, ఇనుము వాడకంలోకి వచ్చిన వరకు రాగి తగరపు యుగం కొనసాగింది. ఓకే, కంచు మరియు ఇనుము ఇవి వాడకంలోకి వచ్చిన వరకు కొనసాగిన యుగం రాగి తగరపు యుగం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఈ లోహ పరిజ్ఞానం, నీటిపారుదల సౌకర్యాలు అనేవి లోహ పరిజ్ఞానం వల్ల నీటిపారుదల సౌకర్యాల వల్ల పట్టణ నాగరికత అనేది అభివృద్ధి చెందింది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాచీన నాగరికతలు అన్నీ కూడా సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రాచీన నాగరికతలన్నీ కూడా నదీ లోయల్లోనే పుట్టినవి. తర్వాత మెసపటోమియా, ఈజిప్టు, చైనా, సింధు నాగరికతలు అన్నీ నదీ లోయల్లోనే వ్యాప్తి చెందాయి అన్న విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు అందరికి తెలుసు కూడా. ఓకే, తర్వాత టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య మెసపటోమియా నాగరికత ప్రారంభం అయ్యింది. మెసపటోమియా నేటి ఇరాక్నే అప్పట్లో మెసపటోమియా అని చెప్పి అన్నారు. ఓకే, సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే సర్ జాన్ మార్షల్. మీకు అందరికి తెలుసు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోదాం. రాగి మరియు తగరము లోహాలను కలిపి కంచు అని చెప్పి అన్నారు. బ్రాంజ్ లేదా కంచు, దీనిలో ఏమేమి కలిసి ఉంటాయండి? బ్రాంజ్ లేదా కంచుని ఇంగ్లీష్లో బ్రాంజ్ అంటాం. దీనిలో రాగి మరియు తగరం ఈ రెండు లోహాలు కలిసి ఉంటాయి కంచులో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అంశం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రాగి మరియు తగరం ఈ రెండింటి కలిపి కంచు అని చెప్పి అంటారు. ఓకే, దాని తర్వాత దక్షిణ ఆసియా ఖండంలో తొలి పట్టణ నాగరికత ఏది అని బిట్టు వస్తే సింధు లోయ నాగరికత అని గుర్తిస్తారు. సింధు లోయ నాగరికతను వెలికి తీసినప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు అని బిట్టు వస్తే సర్ జాన్ మార్షల్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సింధు లోయ నాగరికతను వెలికి తీసినప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే సర్ జాన్ మార్షల్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రాచీన సమకాలీన నాగరికతల్లో అత్యంత ప్రాచీనమైనది సింధు లోయ నాగరికత. ఎస్, అంటే ఇప్పుడు మెసపటోమియా, పర్షియా, ఈజిప్టు, చైనా ఇలా అనేక నాగరికతలు వెలిసాయి. వీటన్నిటిలోకి అత్యంత ప్రాచీనమైనది సింధు లోయ నాగరికత అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింధు లోయ నాగరికత విస్తీర్ణం మీద బిట్టు అడిగితే 13 లక్షల చదరపు కిలోమీటర్లు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సింధు లోయ నాగరికత విస్తీర్ణం 13 లక్షలండి. మళ్ళీ వందల, వేల, లక్షల అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బిలియన్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ఓకే, లక్షలు, 13 లక్షలు చదరపు కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. సింధు నాగరికత సంస్కృతిని కాస్మోపాలిటన్ కల్చర్గా పేర్కొంటారన్నమాట. కాస్మోపాలిటన్ కల్చర్ ఎందుకు కాస్మోపాలిటన్ అంటే ఏంటి అంటే అనేక రకాలు. అంటే చూడండి, మన భారతీయ సంస్కృతి హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇలాగ రకరకాల మతాల వారు, రకరకాల సంస్కృతి వారు, రకరకాల సంప్రదాయాల్ని ఆచరిస్తూ ఒకే చోట కలిసి జీవించేటటువంటి పరిస్థితిని కాస్మోపాలిటన్ అని చెప్పి అంటారు. ఓకే, అటువంటి కల్చరు కాస్మోపాలిటన్ కల్చర్ అనమాట. ఓకే, సింధు నాగరికత సంస్కృతిని కాస్మోపాలిటన్ కల్చర్గా పేర్కోవడం జరిగింది. సింధు నాగరికతకు చెందిన మతం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఓకే,
సింధు నాగరికతకు చెందిన మతం గురించి ఖచ్చితమైన సమాచారం అనేది లేదు. ఇకపోతే తర్వాత చూడండి, సింధు ప్రజల మతం వ్యక్తిగత విశ్వాసం అని చరిత్రకారులు నమ్ముతున్నారు. సింధు ప్రజలు అమ్మ తల్లిని పూజించారు, మీకు తెలుసు. ఓకే, అంటే ప్రకృతి దేవతగాను, పునరుత్పత్తి దేవతగాను, వ్యవసాయ దేవతగాను అమ్మ తల్లిని పూజించారు. సింధు ప్రజలు స్త్రీ పురుష మర్మాంగాలను కూడా పూజించారు. ఇదొక ముఖ్యమైనటువంటి బిట్టు. సింధు ప్రజలు స్త్రీ పురుష మర్మాంగాలను కూడా పూజించారు. ఓకే, ఇకపోతే లింగ పూజ ఆనవాళ్ళు దొరికిన సింధు లోయ నాగరికత ప్రాంతం ఏది అని బిట్టు వస్తే మొహంజదారో. యోని పూజ ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి, ఏ సింధు లోయ నాగరికత పట్టణంలో దొరికాయి అని బిట్టు వస్తే హరప్ప అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సింధు లోయ నాగరికత ప్రజలు రావి చెట్టును, మర్రి చెట్టుని పూజించారు. వీరు ప్రకృతి జీవులను కూడా పూజించారు. పశుపతి దేవుడిని పూజించారు. ఈ ముద్రిక, పశుపతి దేవుని యొక్క ముద్రిక మొహంజదారోలో దొరికింది. ఇదొక బిట్టు. ఓకే, ఇవన్నీ మనకు గుర్తుంటాయి. ఈ ముద్రిక మొహంజదారోలో దొరికింది, ఇటువంటి దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. పశుపతికి కుడివైపున, ఎస్, పశుపతి దేవుడు అది డైరెక్ట్ బిట్టు. దాని మీద ఒకరు బిట్టు అడిగితే పశుపతి కుడివైపున ఏనుగు పులి జంతువులు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఎడమ వైపున దొన్న ఖడ్గమృగం ఉంటాయి. క్రింది వైపున 2 జింకలు ఉంటాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పశుపతిని పూజించారన్నది డైరెక్ట్ బిట్. ఈ పశుపతి దేవుడు ఈ ముద్రిక మొహంజదారోలో దొరికింది. ఇలాంటి బిట్టు రావడానికి అవకాశం ఉంది. అలాగే పశుపతి ముద్రిక తీసుకుంటే ఆ ముద్రిక మీద పశుపతి కుడివైపున ఏ జంతువులను మనం గమనించవచ్చు అని బిట్టు వస్తే ఏనుగు పులి, ఎడమవైపు దున్న ఖడ్గమృగం, క్రింద వైపున 2 జింకలు. ఓకే, ఇవి. ఇకపోతే మరొక బిట్టు చూడండి. ఇక్కడ సింధు ప్రజలు స్వస్తిక్ గుర్తును కూడా పూజించారు. మీకు తెలుసు కదా స్వస్తిక్ సింబల్, ఇది స్వస్తిక్ గుర్తును పూజించారు. తర్వాత కుండలలో చితాభస్మంను పూడ్చిపెట్టే ఆచారం, పూడ్చిపెట్టే ఆచారం, దీన్ని రంగాపూర్లో ఈ ఆనవాళ్ళని కనుక్కున్నారు. ఎక్కడ కనుక్కున్నారండి? రంగాపూర్. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బిట్లు మనకి మార్కులు మనీస్ చేస్తాయి. ఓకే, స్వస్తిక్ గుర్తును పూజించారు. ఓకే, ఇది మనకు గుర్తుంటుంది. చితాభస్మమును పూడ్చిపెట్టే ఆచారం మనం చదివాం కాబట్టి ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు ఇది కూడా గుర్తుంటుంది. ఇది ఎక్కడ దొరికింది, ఈ ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి? రంగాపూర్లో. ఇలాంటివి గుర్తుండవు. సో ఇది మనం సపరేట్గా ఒక దగ్గర రాసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి ఎగ్జామ్కి వెళ్ళే వరకు. సో సింధు ప్రజల సమాజం ఎటువంటిది? మాతృస్వామిక సమాజం. ఓకే, మాతృస్వామిక సమాజం. ఈ విషయం ఎవరు చెప్పారు? సర్ జాన్ మార్షల్ చెప్పారు. సర్ జాన్ మార్షల్ సింధు ప్రజల సమాజం మాతృస్వామిక సమాజం అని చెప్పి పేర్కొన్నాడు. ఇదొక బిట్టు. ఓకే, సో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఉత్తరీయంని, అంతరయ్యంని ధరించారు. అలాగే ఉన్ని పత్రి వస్త్రాలు ధరించారు. వీరికి దువ్వెన, అద్దం, లిప్స్టిక్లు తెలుసు. ప్రధాన వినోదాలు పాచికలాట, జూదం, చదరంగం, నృత్యం, వేట. సో ఇక్కడ ఈ బిట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి బిట్లన్నీ డైరెక్ట్ బిట్లన్నీ చేసేగలం. ద వేదిక్ గ్లాసరీ ఆఫ్ ఇండస్ స్క్రిప్ట్, ఇది ఇలాంటి బిట్లు వస్తే దొరికిపోతాం మనం. ద వేదిక్ గ్లాసరీ ఆఫ్ ఇండస్ స్క్రిప్ట్, గ్రంథ రచయిత నట్వర్జ. ఓకే, ఇవి ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాజము మరియు మతము. ఇకపోతే ఇప్పుడు ఋగ్వేద కాలపు సమాజము మరియు మతంలోకి వచ్చాం. ఋగ్వేద కాలపు సమాజము మరియు మతం. ఇక్కడ సింధు లోయ నాగరికత సమాజంలో వారిది మాతృస్వామ్య సమాజం అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ పితృస్వామ్య సమాజం అనేది ఋగ్వేద కాలపు సమాజంలో నడిచింది. ఓకే, ఇదొక బిట్టు. ఇకపోతే తండ్రిని గృహపతి అని, దంపతి అని పిలిచారు. ఇదొక బిట్టు. ఓకే, ఋగ్వేద కాలంలో పితృస్వామ్య సమాజం నడిచింది. ఇది డైరెక్ట్ బిట్టు. ఈ బిట్టు వస్తే మనం ఎగ్జామ్లో
టిక్ పెట్టేస్తాం. కానీ ఋగ్వేద కాలపు సమాజంలో తండ్రిని గృహపతి, దంపతి అని పిలిచారు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సమిష్టి కుటుంబ వ్యవస్థ కొనసాగింది. ఋగ్వేద కాలంలో సమిష్టి కుటుంబ వ్యవస్థ కొనసాగింది. ఓకే, సో కుల వ్యవస్థ లేదు, కానీ వర్ణ వ్యవస్థ ఉంది. దీని అర్థం ఏంటి అంటే అస్పృశ్యత లేని వర్ణ వ్యవస్థ ఉంది. అది అస్పృశ్యత, అంటరానితనం ఇటువంటి ఇవి లేనటువంటి సమాజం ఉండేది. సహపంక్తి భోజనాలు ఉండేవి. కుల మతాలతో సంబంధం లేకుండా సహపంక్తి భోజనాలు చేసేవారు. అలాగే వివిధ జాతుల మధ్య వైవాహిక సంబంధాలు కూడా నడిచాయి. ఓకే, అంటే చిన్న పెద్ద ధనిక భేద అన్న వ్యత్యాసం లేకుండా వివిధ జాతుల మధ్య వైవాహిక సంబంధాలు, పెళ్లి సంబంధాలు నడిచాయి. సమాజంలో స్త్రీ పురుషునితో సమాన హోదా కలిగి ఉండేది. స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించింది. అది ఇక్కడ స్త్రీకి స్వాతంత్ర్యం ఉండేది. జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఋగ్వేద కాలపు స్త్రీకి ఉండేది. సమాజంలో బహుభర్తృత్వం, బహుభార్యత్వం ఉండేవి. ఓకే, అంటే ఒక స్త్రీ ఎక్కువ మంది భర్తల్ని, ఒక పురుషుడు ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండేవాడు. అయితే ఇక్కడ బాల్య వివాహాలు అనేవి లేవు. ఋగ్వేద కాలంలో బాల్య వివాహాలు లేవు. ఋగ్వేద కాలంలో యుక్త వయస్సు వచ్చిన తర్వాతే స్త్రీకి వివాహం జరిగేది. ఓకే, ఇకపోతే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. మనం చూసుకుంటూ వెళ్తేనే బిట్టు ఎలాగొచ్చినా కూడా మనం ఆ టైంకి ఆన్సర్ చేయగలం. రాజకీయంగా స్త్రీకి సభ, విధాత వీటిలో ఉన్నత పదవులు స్త్రీకి ఉండేవి. ఇదొక బిట్టు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. రాజకీయ పరంగా స్త్రీకి సభ, విధాతలలో ఉన్నత పదవులు ఉండేవి. ఓకే, ఇక్కడ లోపాముద్ర, విశ్వవర, ఘోష, గార్గి ఈ స్త్రీలు ఋగ్వేద కాలానికి చెందినటువంటి లేదా తొలి వేద కాలానికి చెందినటువంటి విదుషీమణులు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏది ఇంపార్టెంట్ అంటున్నానో అవి మీరు నోట్ చేసుకోండి, మిగిలినవి మనకు గుర్తుంటాయి. తర్వాత ఇక్కడ నియోగ, సతీ సహగమనము, బానిస వ్యవస్థ ఈ కాలపు సామాజిక ఆచారాలు. ఓకే, అంటే నియోగ అంటే ఏమిటి? నియోగ అనగా సంతానం లేని స్త్రీ భర్త సోదరుని ద్వారా సంతానాన్ని పొందుట, దీన్ని నియోగ అని చెప్పి అన్నారు. ఒకవేళ ఎవరికైనా ఒక స్త్రీకి సంతానం లేకపోతే, తన భర్త వల్ల సంతానం జరగకపోతే భర్త సోదరుని ద్వారా సంతానం పొందే అవకాశం కలిగి ఉండేది. దీన్ని నియోగ అని చెప్పి అనేవారు. ఇకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్టు ఇది గుర్తుపెట్టుకోండి. వస, అధివస అనే వస్త్రములు ఋగ్వేద కాలపు పురుషులు, స్త్రీలు ధరించేవారు. ఇదొక బిట్టు. ఈ కాలంలో 33 మంది దేవీ దేవతలు ఉన్నారు. 33 మంది దేవీ దేవతలు ఉన్నారు. ప్రకృతి శక్తులను వీరు పూజించారు. విగ్రహారాధన లేదు, కాబట్టి ఇక్కడ దేవాలయాలు కూడా ఈ కాలంలో లేవు. సూర్యుడిని వివిధ రూపాలలో వీరు ఆరాధించారు. సూర్యుడిని వివిధ రూపాల్లో తొలి వేదకాలపు ప్రజలు ఆరాధించారు. ఇకపోతే దాని తర్వాత ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోమదేవుడు, రుద్ర, వాయుదేవులను వీళ్ళు పూజించారు. ఇది గుర్తుపెట్టుకోవలసినటువంటి బిట్టు. ఇది చూడండి,
ఇవి ఈ 2 పాయింట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోమదేవుడు, రుద్రుడు, వాయుదేవులను వీళ్ళు పూజించారు. యుద్ధాలకు, వాతావరణానికి చూడండి, యుద్ధాలకు, వాతావరణానికి ఏ దేవుడిని వీరు పూజించేవారు అని బిట్టు వస్తే ఇంద్రుడిని పూజించేవారు. ఈ కాలపు ప్రధాన దైవం ఎవరు అని బిట్టు వస్తే ఇంద్రుడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఋగ్వేదంలోని 250 శ్లోకాలు ఇంద్రుడిని స్తుతించాయి. తర్వాత ఋగ్వేద కాలపు ప్రధాన దేవతలు పరిశీలన చేస్తే అదితి, పృథ్వీ, సావిత్రి ఈ కాలపు ప్రధాన దేవతలు. తర్వాత ముఖ్యమైనటువంటి బిట్టు, దేవీ దేవతలకి వీరు సోమపానం సమర్పించేవారు. దేవీ దేవతలకు సోమపానంని సమర్పించేవారు. ప్రజలు, ఈ కాలపు ప్రజలు సోమ, సుర అనేటటువంటి పానీయాలని సేవించేవారు. ఓకే, ఇవి ఏవైతే నేను గుర్తుపెట్టుకోమనుకున్నానో అవి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ నుంచి బిట్టు వస్తే మళ్ళా మార్క్ మిస్ అవ్వకూడదు. అలాగే యజ్ఞాలు చేసినప్పుడు జంతు బలులు వాటిని వీరు ఇచ్చేవారు. యజ్ఞ యాగాల్లో బలులు ఉండేవి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఋగ్వేద కాలపు ప్రజలు ఎక్కువగా సంతానం కోసము, ఆవుల కోసము క్రతువులు, పూజలు చేసేవారు. తర్వాత భరతుని యొక్క తెగ, పురు తెగ, ఈ 2 తెగల కలయికతో కురువంశం అనేది ఋగ్వేద కాలంలోనే ఏర్పడింది. ఇది ఋగ్వేద కాలపు సమాజము. ఇప్పుడు మలివేద కాలపు సమాజము, మతము పరిశీలన చేస్తే మలివేద కాలంలో కూడా కుటుంబము అంటే కులము లేదా కుటుంబము ప్రమాణ ప్రాతిపదికగా ఉండేది. ఓకే, కులము లేదా కుటుంబము అనేది ప్రమాణ ప్రాతిపదికగా ఉండేది. వర్ణ వ్యవస్థలో కఠినత్వం, వివక్షత చోటు చేసుకున్నాయి. వృత్తులు నిర్ణయింపబడ్డాయి. పశుపోషణ స్థానంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా స్వీకరించారు. ఋగ్వేద కాలంలో కొనసాగిన సహపంక్తి భోజనాలు మలివేద కాలంలో నిషేధమయ్యాయి. ఇక క్రింది వర్గం పురుషుడు పై వర్గం స్త్రీని వివాహం చేసుకునే ఈ వివాహంని ప్రతిలోమ వివాహం అని చెప్పి అంటారు. ఈ ప్రతిలోమ వివాహం అనేది నిషేధింపబడినది. సింధు నాగరికత స్త్రీ ఆధిక్యంని కొనసాగిస్తే తొలివేద కాలపు స్త్రీ సమానత్వంను కొనసాగించింది. మలివేద కాలపు స్త్రీ విచక్షణను ఎదుర్కొన్నది. సతీ సహగమనం మరియు పరదా పద్ధతి తప్పనిసరి అయ్యాయి. మలివేద కాలంలో సతీ సహగమనం, పరదా పద్ధతి తప్పనిసరి అయ్యాయి. స్త్రీ అన్ని విధాలుగా ఇక్కడ విచక్షణ ఎదుర్కొంది. ఓకే, ఇకపోతే అష్టవిధ వివాహాలు చూడండి. అష్టవిధ వివాహాల మీద ఏమైనా బిట్ అనేది రావచ్చు. బ్రహ్మ వివాహము, సో పెద్దలు నిర్ణయించిన పెళ్లి, ఇది ఆదర్శవంతమైన పెళ్లి. దైవ వివాహము అంటే పురోహితునికి కన్యను ఇచ్చి వివాహం జరిపించడం, ఇది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం. తర్వాత ఆర్ష వివాహం అంటే పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి కన్యాశుల్కం సమర్పించి, వరుడు వాళ్ళు కన్యాశుల్కం సమర్పించి కన్యను వివాహం చేసుకోవడం అన్నమాట. ఇది ఆర్ష వివాహం. ప్రజాపత్య వివాహం అంటే కన్యాశుల్కము, వరకట్నము ఈ 2 లేని పెళ్లిని ప్రజాపత్య వివాహం అని చెప్పి అంటారు. గంధర్వ వివాహము, వధూవరులు ఇష్టపడి రహస్యంగా చేసుకునే నేటి ప్రేమ పెళ్లి లాంటిది అనమాట. ఇది క్షత్రియులకి సొంతం. తర్వాత పైశాచి వివాహం, నిద్రపోతున్న అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. అసుర వివాహం, వధువుని లేదా వరుడిని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం. రాక్షస వివాహం, పెళ్లి కూతురుకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం. ఇవి అష్టవిధ వివాహాలు, వాటి యొక్క విధానాలు. ఇవి చూసుకోండి ఒకసారి. తర్వాత ఆశ్రమ వ్యవస్థ.
తర్వాత చెప్పుకోవాల్సింది ఆశ్రమ వ్యవస్థ. మీకు తెలుసు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యము అంటే ఒక దశ వరకు గురువు ఆశ్రమంలో ఉంటూ విద్యను అభ్యసించేవారు. దాని తర్వాత వివాహం చేసుకుని ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకుని గృహస్థ ఆశ్రమ ధర్మంని పాటించేవారు. దాని తర్వాత అరణ్యాలలో, వనములలో వీరు అంటే కందమూలాదులు సేకరిస్తూ జీవించేవారు. దీన్ని వానప్రస్థం అంటారు. చివరికి సన్యాసం స్వీకరించి మోక్షంని పొందేవారు. ఇది ఆశ్రమ వ్యవస్థ. ఇకపోతే ఈ చతుర్విధ పురుషార్థములు అనేవి మనిషి గృహస్థ ధర్మం ఆచరించినప్పుడు వీటిని పాటించాలి. గృహస్థ ధర్మం ఆచరించినప్పుడు మనుషులు తప్పకుండా ఈ చతుర్విధ పురుషార్థములు పాటించాల్సి ఉంటుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షములు. ఓకే. ఇకపోతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ 3 కులాల వారు ద్విజులుగా పిలువబడ్డారు. ద్విజులు అంటే వీరికి ఉపనయనం అనేటటువంటి సంస్కారం అనేది ఉండేది. ఈ ఉపనయనం అనేది ఉండేది కాబట్టి ఉపనయనం మూలంగా వీరు 2 సార్లు జన్మించిన వారుగా ఇక్కడ చెబుతారనమాట. 2 సార్లు జన్మించిన వారు కాబట్టి ద్విజులు. అది శూద్రులు, యాకజులు. వీరికి ఉపనయనం అనేది ఉండదు. వీరికి ఒకే జన్మ. అది తర్వాత ఈ కాలంలో పంచమ వర్ణం అనేది ఏర్పడింది. కుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. త్రిమూర్తులు ఏర్పడ్డారు. ఇక్కడ త్రిమూర్తుల పేర్లు ప్రజాపతి, రుద్ర, విష్ణు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాపతి, రుద్ర, విష్ణు. ఓకే. ఇకపోతే ఋగ్వేద కాలపు ముఖ్యమైన దేవుళ్ళు మలివేద కాలంలో అష్టదిక్పాలకులుగా ఇక్కడ మారిపోయారన్నమాట. ఓకే. అష్టదిక్పాలకులు ఏ దిక్కులకి ఎవరు దైవం అన్నది, సో ఏ దిక్కుకి ఎవరు అధిపతి అన్నది ఇక్కడ మీకు నేను ఇచ్చాను చూడండి. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు, పశ్చిమ దిక్కుకి అధిపతి వరుణుడు, కుబేరుడు ఉత్తర దిక్కుకి, యముడు దక్షిణ దిక్కుకి, ఈశాన్యంకి సోముడు, ఆగ్నేయంకి అగ్ని, అలాగే నైరుతికి సూర్యుడు, అలాగే వాయువ్యానికి వాయువు. ఇవి అష్టదిక్పాలకులు. ఆయా దిక్కులకి వారు అధిపతులు. ఇకపోతే మలివేద కాలంలో లిపి వాడుకలోకి వచ్చింది. గురుకులాలు విద్యను అందించాయి. వినోదము రథపు పందెములు, గుర్రపు పందెములు, జోదము. 100 తీగల వాద్య పరికరం శతంతును వినియోగించారు. ఆర్య సంస్కృతిని దక్షిణాపదముకు వ్యాపింపచేసిన వాడు వ్యాసుడు. ఋతుపవనాల గురించి వీరికి తెలుసు. గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇది మలివేద కాలపు సమాజం. ఎక్కడ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే అది మీరు కాస్త పరిచేసి చూసుకోండి. ఇకపోతే జైన, బౌద్ధ మతాలు నాటి సమాజం. మొదటగా జైన మతము ఆనాటి సమాజం చూద్దాం. జిన అనే పదం నుంచి జైనం అనేది ఆవిర్భవించింది. జైనులను నిర్గ్రంథులు, శ్రమణులు అని చెప్పి పిలుస్తారు. ఆ రోజుల్లో జైన మతాన్ని అధికంగా గుర్తించిన రాజ్యం లిచ్చవి. లిచ్చవి రాజ్యము జైన మతంని అధికారికంగా గుర్తించింది. వేదాలను, బ్రాహ్మణుల ఆధిక్యతను జైనం నిరసించింది. వేదాలు, బ్రాహ్మణుల ఆధిపత్యం వీటిని జైన మతం నిరసించింది. కర్మ సిద్ధాంతంను జైన మతం విశ్వసించింది. ఇది బిట్ ఇక్కడ మీకు రావచ్చు. క్రింది వాటిలో జైన మతంకు సంబంధించి సరైన అంశము లేదా సరికాని అంశము గుర్తించండి అని చెప్పి బిట్ అనేది ఇవ్వచ్చు. బిట్ మీకు ఎలా ఫ్రేమ్ చేస్తారండి. క్రింది స్టేట్మెంట్లలో సరికాని దాన్ని గుర్తించండి లేదా సరైన దాన్ని గుర్తించండి అని చెప్పి ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి క్రింద ఆప్షన్లు ఇస్తాడు. ఏ మాత్రమే సరైనది అంటే 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, లేదా 3, 4 సరైనవి, లేదా 2, 1 సరైనవి ఇలాగ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివి ఇచ్చి అటువంటి ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ మ్యాటర్ని మనం ఒకసారి చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా.
ఇది కర్మ సిద్ధాంతంని జైన మతము విశ్వసించింది. అహింసకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కైవల్యం ద్వారా మోక్షం పొందవచ్చు అని తెలిపింది. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండేవారు. అహింస, సత్యం, ఆస్తేయము, అపరిగ్రహ అనేవి జైన సూత్రములు. ఈ జైన సూత్రములని బోధించినవాడు పార్శ్వనాథుడు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, దాని తర్వాత జైన త్రిరత్నములు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జైనుల యొక్క త్రిరత్నములు ఇక్కడ సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ విశ్వాసము, ఇవి జైన త్రిరత్నములు. వీటిని త్రిరత్నములు అని చెప్పి పేర్కొంటారు. ఓకే, తర్వాత ఇక్కడ శ్వేతంబరులు 2 జైన పరిషత్తులని నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు చూడండి, ఇది పాటలీపుత్రంలో జరిగింది. మొదటి జైన పరిషత్తు అనేది పాటలీపుత్రంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 300 క్రీస్తుపూర్వం 300 కాలంలో జరిగింది. అధ్యక్షుడు స్థూలభద్రుడు. 12 జైన అంగాలను క్రోడీకరించడం జరిగింది. ఇది మొదటి జైన పరిషత్తులోనే 12 అంగాలను క్రోడీకరించారు. సో దీన్ని దిగంబరులు దీన్ని బహిష్కరించడం జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే, ఇక్కడ నుంచి బిట్స్ వస్తాయి. 2వ జైన పరిషత్తు గుజరాత్లోని వల్లభిలో జరిగింది. 512 క్రీస్తకం 512లో జరిగింది. అధ్యక్షుడు దేవర్దిగన క్షమశ్రమణ. ఇతని యొక్క అధ్యక్షతన 2వ జైన పరిషత్ అనేది గుజరాత్లోని వల్లభిలో జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బౌద్ధ మతం ఇక్కడ మగధలో బౌద్ధ మతం స్థాపన జరిగింది. గుర్తుపెట్టుకోండి, కోసలలో అభివృద్ధి చెందింది. ఈ జైన బౌద్ధ మతాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం కాలానికి చెందుతాయి. ఇంతకుముందు వీడియోలలో వీటి గురించి నేను చెప్పలేదు కాబట్టి కొన్ని బిట్టు ఇస్తున్నాను, చూడండి. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క గోత్రము గౌతమ గోత్రము. ఇతని తెగ శాక్య తెగ. బుద్ధుని రాజ్యము కపిలావస్తు. బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో లుంబిని వనంలోని సాల వృక్షం కింద జన్మించాడు. ఇవన్నీ ముఖ్యమైన బిట్లే, గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏ బిట్టు మీకు రాకపోయినా కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిట్లు వస్తే టైం వేస్ట్ చేయడం అనవసరం, వెళ్ళిపోతాం ముందుకి. బుద్ధుని జననంను కమలం పువ్వుతో సూచిస్తారు. బుద్ధుని యొక్క జననంను కమలం పువ్వుతో సూచిస్తారు. ఇదొక బిట్టు. బుద్ధుని మరణం క్రీస్తకం 483లో కుషీనగరంలో జరిగింది. ఇదొక బిట్టు. బుద్ధుని యొక్క తల్లిదండ్రులు మాయాదేవి, శుద్ధోధనుడు. బుద్ధుడిని పెంచిన తల్లి ప్రజాపతి గౌతమి. బుద్ధుని భార్య పేరు యశోధర. వారి యొక్క అబ్బాయి రాహులుడు, అమ్మాయి ప్రియాంక. 29వ ప్రాయంలో బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. సో బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రక్రియని మహాభినిష్క్రమణ అని చెప్పి అంటారు. మహాభినిష్క్రమణ అని చెప్పి పేర్కొంటారు. గుర్తుపెట్టుకోండి. మహాభినిష్క్రమణ ఎందుకు చేశాడు బుద్ధుడు అంటే, అంతకుముందు తన రాజ్యంలో కపిలావస్తులో ఎక్కడంటే కపిలావస్తు, గుర్తుపెట్టుకోండి. కపిలావస్తులో 4 అంశాలని చూశాడు. ఒక ముసలివాడిని చూశాడు, ఒక కుష్ఠరోగిని చూశాడు, ఒక శవంని చూశాడు, ఒక సన్యాసిని చూశాడు వరుసగా. అది మహాభినిష్క్రమణకు ముందు కపిలావస్తు నగరంలో బుద్ధుడు వరుసగా చూసిన దృశ్యాలేమి బిట్టు ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. 35వ ఏట చూడండి, బుద్ధుడు 35వ ఏట జ్ఞానోదయం పొందాడు. 49వ రోజున అంటే తను తపస్సు మొదలుపెట్టి 49వ రోజున జ్ఞానం పొందాడు. తను జ్ఞానం పొందినప్పటికీ తన వయసు 35 సంవత్సరాలు.
బుద్ధగయలో, ఎక్కడండి? బుద్ధగయలోని ఒక బోధి వృక్షం కింద లేదా ఒక రావి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు. ఏ నదీ తీరంలో? నిరంజన నదీ తీరంలో. నిరంజన నదీ తీరంలో. ఓకే. ఏ రోజున? శుద్ధ పౌర్ణమి రోజున. శుద్ధ అంటే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున నిరంజన నదీ తీరాన సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది అక్కడి నుంచి సిద్ధార్థుడు బుద్ధుడుగా మారిపోతాడు. ఉరువేల ప్రాంతమే బుద్ధగయ. బుద్ధగయకు మరి ఒక పేరు ఉరువేల. ఓకే. జ్ఞానోదయం పొందిన బుద్ధుడు మొదట 5 శిష్యులకి ధర్మబోధన చేశాడు. ఎక్కడ చేశాడు? సారనాథ్లో చేశాడు. సారనాథ్లో ఎక్కడ? జింకలవనంలో బోధించాడు. దీనినే ఈ ప్రక్రియనే ధర్మచక్ర పరివర్తన అని చెప్పి అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి విషయంని. ధర్మచక్ర పరివర్తన అని చెప్పి అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ధర్మచక్ర పరివర్తన, బుద్ధుని యొక్క ధర్మచక్ర పరివర్తనని విన్న బుద్ధుని యొక్క 5 శిష్యులు ఎవరు అని బిట్టు వస్తే కొండన, అస్సగి, బోధియ, తెప్ప, మహానామ. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్టు వచ్చినా రావచ్చు. సో ధర్మచక్ర పరివర్తనలోనే అష్టాంగ మార్గంను బుద్ధుడు రూపొందించాడు. ధర్మచక్ర పరివర్తన ఈ కాలంలోనే అష్టాంగ మార్గంను బుద్ధుడు రూపొందించాడు. ఏమిటి అష్టాంగ మార్గము? ఇదిగోండి, ఇది సమ్యక్ దృష్టి, సమ్యక్ వాకు, సమ్యక్ జీవనం, సమ్యక్ ఏకాగ్రత, సమ్యక్ క్రియ, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ చైతన్యం. ఇవి ఈ 8 సూత్రములని అష్టాంగ మార్గము అని చెప్పి అంటాము. దాని తర్వాత బుద్ధుని యొక్క ఆర్య సత్యాల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బుద్ధుడు ప్రవచించినటువంటి ఆర్య సత్యాలు ఏంటి? ఆర్య సత్యాలు: ప్రపంచము దుఃఖమయం. మొదటి పాయింట్. దుఃఖమునకు కారణము అపరిమిత కోర్కెలు. కోర్కెల నివారణ ద్వారా దుఃఖాన్ని జయించవచ్చు. దీనికి అష్టాంగ మార్గము పాటించాలి అని చెప్పాడు. ఈ బుద్ధుడు ప్రవచించిన ఈ 4 ప్రవచనాలనే ఆర్య సత్యాలు అని చెప్పి అంటారు. బుద్ధుడు దాదాపు నాస్తికవాదాన్ని నమ్మడం జరిగింది. విశ్వం సృష్టించబడలేదు అని, ప్రకృతి నుంచి విశ్వం జనించింది అని బుద్ధుడి యొక్క వాదన. బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని మరియు పునర్జన్మను విశ్వసించాడు. యజ్ఞ యాగాలను నిరసించాడు. స్వర్గం నరకం లేవు అని బుద్ధుడు పేర్కొన్నాడు. ఇక భారతదేశంలో బౌద్ధమత వ్యాప్తిని ఎవరెవరు చేశారు చూద్దాం. భారతదేశంలో బౌద్ధమత వ్యాప్తికి పాటుపడిన వారు అది చూసే ముందు చూడండి. బుద్ధుడిని రాజ్యంలోకి ఆహ్వానిస్తే 500 బంగారు నాణెముల జరిమానా విధిస్తాము అని ప్రకటించిన రాజ్యము మల్ల రాజ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. బుద్ధుడిని రాజ్యంలోకి ఆహ్వానిస్తే ఎవరైతే ఆహ్వానిస్తారో వారికి 500 బంగారు నాణెముల జరిమానా విధిస్తాము అని మల్ల రాజ్యం ప్రకటించిందట. బింబిసారుడు మరియు కోసల దేశానికి చెందినటువంటి ప్రసేతజిత్తుడు, బింబిసారుని యొక్క కుమారుడు అజాతశత్రువు బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారు. ఓకే. దాని తర్వాత చూడండి, కాలాశోకుడు అంటే శైశునాగ వంశానికి చెందినటువంటి కాలాశోకుడు, మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడు, కుమారగుప్తుడు, హర్షవర్ధనుడు, ధర్మపాలుడు భారతదేశంలో బౌద్ధ మతంని వ్యాప్తి చేశారు. విదేశాలలో బౌద్ధ మతంని వ్యాప్తి చేసిన వారు మౌర్య సామ్రాజ్యపు అశోకుడు. శ్రీలంకలో బౌద్ధ మతం వ్యాప్తి చేసిన వారు అశోకుని యొక్క పిల్లలు సంఘమిత్ర మరియు మహేంద్రలు. మధ్య ఆసియాలో బౌద్ధ మతం ప్రచారం చేసిన వారు కనిష్కుడు. భారతదేశపు తర్కశాస్త్ర పితామహుడు దిగ్నాగ్నుడు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మౌర్య సామ్రాజ్యంలోకి ఇప్పుడు మనం ప్రవేశించాము.
మౌర్య సామ్రాజ్యం విషయం చూస్తే సమాజంలో వర్ణ వ్యవస్థ బలపడింది. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అన్న 4 ప్రధాన వర్ణాలు ఈ సమాజంలో ఉన్నాయి. మెగాస్తనీస్ తన ఇండికా అన్న గ్రంథంలో సమాజంలో 7 వర్గాలు ఉండేవి అని పేర్కొన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మెగాస్తనీస్ది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి 7 వర్గాల ప్రజలు? బ్రాహ్మణ తత్వవేత్తలు, శూద్ర వైశ్య వ్యవసాయదారులు, సైనికులు, పశుపాలకులు, వృత్తి నిపుణులు, న్యాయమూర్తులు, బోధకులు వీరు ఉండేవారు. సమాజంలో బహుభార్యత్వం అనేది పెరిగింది. మౌర్య సమాజం నాటికి సమాజంలో బహుభార్యత్వం పెరిగింది. కన్యలను కొనుగోలు, అమ్మకము జరిపేవారు. స్త్రీ స్వాతంత్ర్యం తగ్గింది. సతీ సహగమనం ఆచరణలో ఉండేది. స్త్రీ హోదా గుప్తుల కాలం కంటే మెరుగ్గా ఉండేది. వేశ్య వృత్తికి ప్రభుత్వం ఆమోదం లభించింది. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. వేశ్య వృత్తికి ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ వేశ్యలు తమ ఆదాయంలో కొంత ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లించేవారు. అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. స్త్రీలను గూఢచారణలుగాను, రక్షక భటులుగాను మౌర్య సామ్రాజ్యంలో నియమించారు అని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. చంద్రగుప్త మౌర్యుడు జైనంని స్వీకరించాడు. చూడండి, ఇదొక బిట్టు. బింబిసారుడు అజీవక మతంని స్వీకరించాడు. అశోకుడు బౌద్ధ మతంని స్వీకరించాడు. చూసారా, 3 మతాలని స్వీకరించారు. ఇప్పుడు కుషానులు విషయానికి వస్తే, కుషానులు చూడండి, మిలింద పన్హా, నాగసేనుడు రాసినటువంటి మిలింద పన్హా గ్రంథం ప్రకారం సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. పెద్ద సమిష్టి కుటుంబాలు ఉండేవి. వీటిని మహాపరివార్ అని ఆ కాలం పిలిచారు. ఇదొక బిట్. ఓకే, దాని తర్వాత వీరిది పితృస్వామ్య వ్యవస్థ. కుటుంబ పెద్దను గహపతి అని చెప్పి పిలిచారు. కుటుంబ పెద్దను గహపతి అని పిలిచారు. ఇదొక బిట్టు. భారతదేశానికి తలపాగాను, ప్యాంటును, బూటును, టోపీ, కోటు వీటిని భారతీయులకు పరిచయం చేసిన వారు కుషానులు. ఇదొక బిట్టు. ఓకే, ఇవి. తర్వాత సంగమ యుగం. సంగమ యుగంకి వచ్చేసరికి చూడండి, రాజాదరణ కలిగినటువంటి మతం వైదిక మతం. వైదిక మతాన్ని రాజులు ఆదరించారు. జైన బౌద్ధ మతాలు కూడా వ్యాప్తి చెందాయి. సన్యాసం స్వీకరించే వారికి సమాజంలో గౌరవం ఉండేది. వర్ణ వ్యవస్థ బలంగా ఉండేది. బ్రాహ్మణులకు సమాజంలో ఆధిపత్యం దక్కింది. స్త్రీకి గౌరవ స్థానం ఉంది. కానీ వితంతువుల జీవితం చాలా హీనంగా కొనసాగింది. అలాగే సంగమ వంశంలో ప్రజలు తాయెత్తులు ధరించేవారు. జ్యోతిష్యం నమ్మారు. ప్రేమ వివాహాలు ఉన్నాయి. సతీ సహగమనం కూడా ఉంది. గుప్తుల కాలంలో గుప్తులు బ్రాహ్మణ వైదిక మతాభిమానులు. వీరు ఎక్కువగా వైష్ణవుని ఆదరించారు. శూద్రులకు వేదాలు, ఇతిహాసాలు చదవడానికి అవకాశం ఇచ్చారు. హిందూ మతంలో వైష్ణవ, శైవ శాఖలు ఏర్పడ్డాయి. గుప్తుల కాలంలోనే దశావతారాల భావన ప్రారంభం అయ్యింది. విష్ణుమూర్తి యొక్క దశావతారాల భావన ప్రారంభమైంది. ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణులు సమాజంలో గౌరవం పొందారు. అనేక విషయాల్లో పురోహితుడి సలహాలని చక్రవర్తి పాటించేవాడు. బాల్య వివాహాలు, సతీ సహగమనం ఈనాటి సమాజంలో ఉన్నాయి. ఇదండి ర్యాపిడ్ వీడియో కాబట్టి ర్యాపిడ్గానే చాలా స్పీడ్గా తీసుకువెళ్ళాను. ఇందులో ఇదివరకే చాలామంది ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పటికీ ఇండియన్ హిస్టరీ చాలామంది నమ్మలేసి ఉంటారు. వాళ్ళకి ఇది ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వారు తెలియని పాయింట్లు ఉంటే నోట్స్లో రాసుకోండి. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.